హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయి. మాట్లాడాలి మీరు అందరు హాల్లోకి రండి అని అమర్ పిలవటంతో బాగి, నిర్మలమ్మ, సదాశివం, రాథోడ్, మనోహరి అందరూ కూడా హాల్లో అమర్ ముందు నిల్చొని ఉంటారు. ఏంటి అమర్ ఎందుకు ఇలా సీరియస్గా కనిపిస్తున్నాడే అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది ఈయనకి, ఏం చెప్పాలనుకుంటున్నా భాగ్య కూడా అనుకుంటూనే ఉంటుంది. గుమ్మం దగ్గర దాక్కొని ఆరో చాటుగా వింటూ ఉంటుంది. చూడండి, మీరందరూ జాగ్రత్తగా వినండి. స్కూల్లో పిల్లల మీద అటాక్ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు మన కుటుంబం మీద అటాక్ చేయడానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అమర్ చెప్పడంతో, ఏంటి మన కుటుంబాన్ని టార్గెట్ చేశారా, అటాక్ చేయబోతున్నారా? నిర్మలమ్మ, సదాశివం చాలా టెన్షన్ పడుతూ ఉంటే, తర్వాత అరవింద్ తీవ్రవాది పిల్లల దగ్గరికి కూస్త దూరంగా ఆపుకొని కార్లో వెయిట్ చేస్తూ ఉంటే, ఇంకా ఒక రౌడీ అంజు పాప ఫోటోని చేతిలో పట్టుకొని కిడ్నాప్ చేయడానికి స్కూల్లోకి వచ్చేస్తూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని చూసుకుంటూ అంజు ఎక్కడ ఉందా అని స్కూల్ అంతా కూడా మొత్తం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఒక చోట అంజు పాప ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే దూరం నుండి ఆ రౌడీ అంజుని గమనించుకుంటూ ఉంటాడు. ఆ ఫోన్లో ఉన్న ఫోటో వైపుకు అంజును మార్చి మార్చి చూసుకుంటూ ఉంటాడు. అటాక్ ప్లాన్ ప్రకారం అంజుని కిడ్నాప్ చేస్తే మరి అమర్, బాగి అంజుని ఏ విధంగా కాపాడుకుంటారు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.